జగన్మోహన్ రెడ్డి అంటే రామోజీరావు గారికి రాధాకృష్ణ గారికి ఎంత ఆక్రోశం ఉంటుందో నరేంద్ర మోడీ అంటే కెనడా ప్రధానమంత్రికి కూడా అంతే ఆక్రోశం ఉంటుంది. అందుకనినే ప్రతి దాంట్లో నరేంద్ర మోడీని లాగి వివాదం చేయాలనుకుంటాడు. కానీ ఆ వివాదం కాస్త ఎదురు దెబ్బ తీసినటువంటి పరిస్థితి తాజాగా కెనడాకి సంబంధించి ఏదైతే ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసినటువంటి ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే గతంలో తొలుత నిజరాజ్యం మీద న్యూఢిల్లీలోని మోడీని నిందించినటువంటి కెనడా ఆ తర్వాత కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ విచారణ మొదలుపెట్టింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని తాజాగా దేశ దర్యాప్తులోనే వెల్లడైంది. ఎన్నికల్లో భారత్ ఎట్లాంటి జోక్యం చేసుకోలేదని తాజాగా వాళ్లకే నివేదిక వచ్చింది. కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యం చేసుకున్నాయంటూ అక్కడ విపక్షాలు ఆరోపిస్తే దీని మీద ట్రూడో ప్రభుత్వం స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఇటీవల దర్యాప్తులో భారత్ పేరును చేరుస్తూ ట్రూడో సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. కెనడా ఆరోపణలు న్యూఢిల్లీ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత్ విధానం కాదని తేల్చెప్పింది. ఈ పరిణామాల వేళ దర్యాప్తుకు సంబంధించిన కీలక విషయాలు తాజాగా బయటకు వచ్చినాయి. కెనడా రాజకీయాల్లో భారత్ ఎట్లాంటి జోక్యం చేసుకోలేదని దర్యాప్తులో తేటతెల్లమైంది. 2021 నాటి ఎన్నికలు ప్రభావితం చేసేలా న్యూఢిల్లీ ప్రయత్నాలు చేసినట్టు తమ దృష్టికి రాలేదని ఆ ఎన్నికలను పర్యవేక్షించిన సీనియర్ అధికారి కమిషన్కి వెల్లడించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని సదరు అధికారి చెప్పినట్టు తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు కమిషన్ ఎదుట జస్టిన్ ట్రూడో బుధవారం వాంగ్మూలం ఇవ్వడం అన్నట్టుంది. ఒకటి కీలకమైతే 2019-21లో కెనడాలో జరిగిన జాతీయ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వం లిబరల్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికలు ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించిందని అందరూ ఆరోపిస్తే చైనా మీడియా చేసిందంటే దాన్ని డైవర్ట్ చేసి ఇండియా మీదకు తోసేయడానికి ఆడినటువంటి నాటకానికి నరేంద్ర మోడీ సర్కార్ చక్కగానే చెక్ పెట్టగలిగింది. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా స్పందించారు.